కొత్తలో కోడిగుడ్డుకి కన్నాలెట్టాలని తెలియక ఒలిచిన గుడ్లు ఒలిచినట్టు వేడివేడి నూనెలో వదిలేసరికి బ్రేకులు లేకుండా బ్రేక్ డాన్స్ చేస్తూ స్కిప్ అయ్యి చేతి మీదకి వచ్చి చుమ్మా పెట్టిల్లాయండోయ్. ఇంకా నయమే మొహం మీద ముద్దు పెట్టలేదు. అప్పుడు అర్థమైందండి ఈ గుడ్లుకుండే ఘాట్లు గొప్పతనం ఏంటో. నాకున్న చీకు చింతలన్నీ పక్కన పెట్టి చలాకీగా చిక్కుడుకాయ కూర చేస్తే చిన్న మాట కూడా చెప్పకుండా చక్కగా చికెన్ బిర్యానీ తిని చలాకీగా చిందేస్తూ వచ్చారండి మా ఆయన. చెప్పకుండా చల్లారిపోయిన ఇడ్లీ తినొచ్చినా పర్వాలేదు గానీ చికెన్ బిర్యానీ తినొస్తే మాత్రం మనలో ఉన్న చెంచలక్ష్మి బయటకు వచ్చేదు. అక్కకి అరటిపండు ఇచ్చి చెల్లికి చింతపండు ఇస్తే ఎలా చెప్పండి. చిరాకుతో చెడామెడ తిట్టి 33 చెరువులు నీళ్లు తాగించి చివరికి చికెన్ బిర్యానీ తెప్పించుకుని చిన్న మెతుకు కూడా మిగిల్చకుండా వచ్చిందే ఛాన్స్ ని మొత్తం లాగించేశానండోయ్. అంతా బాగానే ఉంది కానీ చివరికి చిక్కుడుకాయ కూరని ఏం చేశారంటారేమో. ట్రీట్ ఇచ్చిన ట్రీట్మెంట్ తప్పదు కదండి. మా ఆయనతోనే తినిపించాను. పతిగారితో పంతం పద్ధతేనా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం పక్కెళ్ళి ఆడుకోండి అమ్మా. ఫుడ్ దగ్గర నో కాంప్రమైజ్. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను.